హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే ఇంటర్మీడియట్ సంబంధించి తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ సంబంధించి 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఇంగ్లీష్కి సంబంధించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నాకు తెలిసిన చాలామంది మిత్రులు ఇంగ్లీష్లో యాక్షన్ ప్లాన్ 90 డేస్కి ఎలా చేయాలి అని చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది. సో దానికి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే అందరికీ ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది అడగడం జరిగింది నన్ను, మన మిత్రులు. సో ఆ మిత్రుల కోరిక మేరకు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఎక్కువ సమయం తీసుకోకుండా మీకు యాక్షన్ ప్లాన్ 90 డేస్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అడిగారు, మనకి ప్రతి కాలేజ్ నుంచి అడగడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్స్లో ఒక్కొక్క ఫార్మాట్ ఉంది. సో మనకి ఇంటర్మీడియట్ బోర్డు నుంచి వచ్చిన ఫార్మాట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఫార్మాట్లో ఎలా రాయాలి మనం అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, సో మనం ఇప్పుడు 90 డేస్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా రాయాలి, అన్ని సబ్జెక్టులు కూడా ఇందులో ఉంటుంది, నాట్ ఓన్లీ ఇంగ్లీష్. సో మిగతా సబ్జెక్ట్స్ కూడా ఎలా రాయాలి అనేది నేను జస్ట్ 5 to 10 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మనకున్న టాపిక్స్ ఏంటి లేదా కాలమ్స్ ఏంటి అంటే డే ఉంది, డేట్ ఉంది, ఇయర్, టాపిక్ టీచింగ్ ఇన్ క్లాస్, ఇఫ్ సిలబస్ కంప్లీటెడ్ ఇన్ యువర్ సబ్జెక్ట్ దెన్ టాపిక్ టు బీ రివైజ్డ్ ఆన్ దిస్ డే, ఇది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి రివిజన్ యాక్టివిటీ లైక్ మేకింగ్ దెమ్ స్టడీ, టెస్ట్, హోంవర్క్, క్విజ్, మాక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఎక్సెట్రా. సో ఇవే అన్నీ మనకి మెయిన్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ కనుక తీసుకుంటే డే 1, డే 2, డే 3, డే 4 అట్లా సీరియల్గా తీసుకోండి. అండ్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే డేట్, ఈవెన్ సండేస్, సెకండ్ సాటర్డేస్, హాలిడేస్, సో ఇవి కూడా మనం రాయాల్సిందే 90 డేస్ ప్లాన్లో. సో ఏ ఒక్కటి స్కిప్ చేయడానికి వీల్లేదు. సండేస్ స్కిప్ చేయడానికి వీల్లేదు, సెకండ్ సాటర్డేస్ స్కిప్ చేయడానికి వీల్లేదు, అండ్ హాలిడేస్ కూడా స్కిప్ చేయడానికి వీల్లేదు. సో ఇప్పుడు మీకు అర్థమైపోయింది డేలో ఏం రాయాలి. 1, 2, 3, 4, 5 అట్లా ఎన్ని డేస్ వస్తే అట్లా. డేట్ కంపల్సరీ అండి. మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 28 వరకు మనకి యాక్షన్ ప్లాన్ అడగడం జరిగింది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 28 వరకు. సో ఈ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉన్న అన్ని డేట్స్ వేసుకోండి, ఇంక్లూడింగ్ సండేస్, సెకండ్ సాటర్డేస్ అండ్ హాలిడేస్, ఇంక్లూడింగ్ హాలిడేస్ ఆల్సో. రైట్. సో ఇప్పుడు మనం డే 1, 2, 3, 4 ఇది సీరియల్గా వేసుకున్నాం, నో ప్రాబ్లం. డేస్ కూడా కంటిన్యూస్గా వేసుకున్నాం, డిసెంబర్ టు ఫిబ్రవరి. ఇయర్ దగ్గర ఏం రాయాలంటే ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్ రాయండి, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఇయర్ యాక్షన్ ప్లాన్ రాస్తుంటే ఫస్ట్ ఇయర్ అని రాయండి, ఇందులో ఈ కాలంలో ఫస్ట్ ఇయర్ అనేది రాయండి. సో ఇవి సింపుల్, ఇది అందరికీ తెలిసిన 3 కాలమ్స్. ఇక మనకున్న డౌట్స్ నెక్స్ట్ 3 కాలమ్స్. చాలామందికి డౌట్స్ ఉన్న కాలమ్స్ ఏంటంటే టాపిక్ టాపిక్ టీచింగ్ ఇన్ క్లాస్ రూమ్, సో తర్వాత రివిజన్ ఏంటి, తర్వాత టెస్ట్లు లేదా స్టడీ, హోంవర్క్, క్విజ్, మార్క్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ ఇవి ఎట్లా ఇవ్వాలి అనేది ఈ 3 కాలమ్స్లోనే చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను ఈ ఫస్ట్ కాలం చెప్తా. ఫస్ట్ కాలం ఏంటంటే టాపిక్ టీచింగ్ ఇన్ ద క్లాస్. సో మనము ఏ టాపిక్ డిసెంబర్లో ఏ టాపిక్ని క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేస్తున్నాం అనేది ఈ కాలంలో రాయమని అడగడం జరిగింది. సో చాలామందికి డౌట్స్ ఉంది. ఇక్కడ ఏం డౌట్ ఉంది అంటే డిసెంబర్ నుంచి యాక్షన్ ప్లాన్ కాబట్టి సో రివిజన్ చేయాలి కదా, లేదా వాళ్ళకి అసైన్మెంట్ ఇవ్వాలి, లేదా స్లిప్ టెస్ట్ పెట్టాలి, లేదా యూనిట్ టెస్ట్లు, ఇవన్నీ తర్వాత విషయం అండి. సో కాబట్టి ఏం చేయాలి మీరు అంటే సో ఫస్ట్ మనకి అకాడమిక్ ఇయర్ ప్లాన్ ఉంది కదా. సో అకాడమిక్ ఇయర్ ప్లాన్లో మనకి డిసెంబర్లో టీచ్ చేయాల్సిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. డిసెంబర్లో కొన్ని టాపిక్స్ మనం టీచ్ చేయాలి యాజ్ పర్ అకాడమిక్ ఇయర్ ప్లాన్. సో లేదా అకాడమిక్ ఆర్గనైజర్ ప్రకారం మన టెక్స్ట్ బుక్లో, ఇంగ్లీష్లో అయితే మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది ఏ మంత్లో ఏ టాపిక్స్ చెప్పాలి, ఏ లెసన్ చెప్పాలి, ఏ పోయం చెప్పాలి, ఏ షార్ట్ స్టోరీ చెప్పాలి, ప్రాక్టికల్ సంబంధించి ఏం చెప్పాలి, అండ్ గ్రామర్లో ఏ టాపిక్స్ చెప్పాలి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో వీ షుడ్ ఫాలో దట్. సో మనం
అకాడమిక్ ఆర్గనైజర్లో ఉన్న సిలబస్ ఏ మంత్లో ఏ సిలబస్ ఫినిష్ చేయాలి అనేది ఫాలో కావాల్సింది. అందుకనే మనకి ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చారు. సో మనకి డిసెంబర్లో చెప్పవలసినవి లేదా రివిజన్ చేయాల్సినవి, టెస్టులు పెట్టాల్సినవి. సో ఇది చెప్పడానికి ముందు నేను ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ రాశాను, అవి చూద్దాం. సండే స్టడీ అవర్, హోంవర్క్ ఆర్ అసైన్మెంట్ ఇవ్వండి. సండే రోజు, సెకండ్ సాటర్డే కానివ్వండి, సండే కానివ్వండి, సో 1-2 హాలిడేస్ వచ్చినా కూడా మీరు ఏది ఇవ్వండి, స్టడీ అవర్కి ఏదన్నా ఒక టాపిక్ ఇవ్వండి, లేదా హోంవర్క్కి ఒక టాపిక్ ఇవ్వండి, లేదా అసైన్మెంట్ కూడా అనొచ్చు దాన్ని. సో హోంవర్క్ లేదా అసైన్మెంట్. సో దీనికి ఒక టాపిక్ ఇవ్వండి. ఎప్పుడెప్పుడు ఇవ్వాలి? ఏది? సెకండ్ సాటర్డేస్, సండేస్ అండ్ ఇంకేమన్నా 1 or 2 days హాలిడేస్ వస్తే మాత్రం మీరు ఏది ఇవ్వండి, స్టడీ కోసం ఏదన్నా టాపిక్ ఇవ్వండి, హోంవర్క్ లేదా అసైన్మెంట్కి ఒక టాపిక్. నెక్స్ట్ హాలిడేస్లో మనకి సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి. సంక్రాంతి హాలిడేస్లో మాత్రం మీరు ప్రిపరేషన్ ఫర్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇవ్వండి. ఎందుకంటే ఆఫ్టర్ సంక్రాంతి హాలిడేస్ మనకి ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఆ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చెప్తామంటే, సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి కదా, ఆ సంక్రాంతి హాలిడేస్లో మీరు ఏది ప్రిపేర్ కండి, ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కండి. సో అప్పుడు సింగిల్ టాపిక్ లేదా 2-3 టాపిక్స్ ఇవ్వకండి. సో ఏమని రాయొచ్చు సంక్రాంతి హాలిడేస్లో? ప్రిపరేషన్ ఫర్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్. ఎందుకు అంటే ప్రీ ఫైనల్ మనకి యాన్యువల్ మోడల్లో ఉంటుంది, ఐపీఈ మోడల్లో ఉంటుంది. సో కాబట్టి అప్పటికే సిలబస్ అయిపోతుంది కాబట్టి సో పర్ఫెక్ట్గా ప్రిపేర్ కమ్మని చెప్పాలి. ఎప్పటికీ? సంక్రాంతి హాలిడేస్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అని రాయండి. దేనికి? హాలిడేస్లో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, హాలిడేస్లో స్టడీ కానీ, అసైన్మెంట్స్ కానీ, హోంవర్క్ కానీ ఇవ్వాలి. సో సంక్రాంతి హాలిడేస్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్ కోసము అసైన్మెంట్ ఇవ్వండి. దట్ మీన్స్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ చదువుకోమని చెప్పండి. సో దట్స్ ఆల్. నెక్స్ట్ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇన్ డిసెంబర్లో మనకి యూనిట్ టెస్ట్ 4th ఉంది, అది రాయండి. సో ఇందులో ఉంది కదా టాపిక్ టీచింగ్ ఇన్ క్లాస్. సో అందులో యూనిట్ టెస్ట్ మెన్షన్ చేయండి, యూనిట్ టెస్ట్ 4th. ఎందుకంటే యూనిట్ టెస్ట్ రోజు కూడా నేను మనకు అసైన్మెంట్ ఇచ్చా, లేదా స్టడీ హోంవర్క్ ఇచ్చా, లేదా క్లాస్లో టీచ్ చేసా ఉండకూడదు అది. సో యూనిట్ 4 కంపల్సరీ మెన్షన్ చేయండి యాక్షన్ ప్లాన్లో. ఇంకొక చిన్న విషయం, సో జనవరిలో మనకు లిజనింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టికల్ రివిజన్ చేయండి. సో మనకి ప్రాక్టికల్ సంబంధించి ఫిబ్రవరిలో మనకి లిజనింగ్ కాంప్రహెన్షన్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ. సో ఫిబ్రవరిలో ప్రాక్టికల్కి సంబంధించి ప్రాక్టికల్ సంబంధించిన టాపిక్ ఉంటుందంటే లిసనింగ్ కాంప్రహెన్షన్. సో దీన్ని మనం రివిజన్ చేయాలి. ఎప్పుడు? ఎండ్ ఆఫ్ ది జనవరిలో మీరు ఏం చేయండి అంటే లిసనింగ్ కాంప్రహెన్షన్ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా, సో వాటిని రివిజన్ చేయండి. సో ఈ రివిజన్ చేసేది మనకు యాక్షన్ ప్లాన్లో రాయండి. ఎందుకంటే మనకి ఫిబ్రవరిలో లిజనింగ్ కాంప్రహెన్షన్ ప్రాక్టికల్ ఉంటుంది కాబట్టి దానికి ముందు మనం ఏం చేయాలి? సో రివిజన్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. జనవరి ఎండింగ్ ఆర్ మిడిల్లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం అది. సో రైట్, ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. సాటర్డేస్, సెకండ్ సాటర్డే, సండేస్, 1-2 days హాలిడేస్ వస్తే ఏం చేయాలి, నెక్స్ట్ సంక్రాంతి హాలిడేస్లో ఏం రాయాలి, అండ్ డిసెంబర్లో మనకి యూనిట్ టెస్ట్ 4 ఉంటుంది, దాన్ని ఎంట్రీ చేయాలి. అండ్ జనవరి ఎండింగ్ ఆర్ మిడిల్లో సో లిసనింగ్ కాంప్రహెన్షన్కి సంబంధించి రివిజన్ చేయాలి, సిలబస్ ఫినిష్ చేసి. సో ఇప్పుడు క్లియర్ కట్ అయిపోయింది మనకి. సో ఇందులో ఏం రాయాలి? టాపిక్ టీచింగ్ ఇన్ ద క్లాస్. ఇదేంటంటే మనకు అకాడమిక్ ఆర్గనైజర్లో లేదా మన ఇంగ్లీష్ బుక్ అయితే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇంగ్లీష్లో ఏది అంటే ఏ మంత్లో ఏ టాపిక్స్ చెప్పాలి అనేది. సో మిగతా సబ్జెక్ట్స్కి మాత్రం, కొన్ని సబ్జెక్ట్స్కి మాత్రం ఎక్కడ ఉంటుంది అంటే మీకు అకాడమిక్ ఆర్గనైజర్లో దొరుకుతుంది, ఆల్రెడీ మీ దగ్గర ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఇది రాయండి. సో ఇది రాసినప్పుడు ఇంకా చాలామంది డౌట్స్ ఏంటంటే ఇప్పుడు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నము చేయండి. సో టాపిక్ టీచింగ్ ఇన్ క్లాస్ ఇది రాసినప్పుడు ఈ 2 రాయకూడదు. ఏది రాయకూడదు? సిలబస్ కంప్లీట్ అయితే రివిజన్ అనేది రాయకూడదు, అండ్ రివిజన్ యాక్టివిటీ లైక్ దెమ్ స్టడీ, టెస్ట్, హోంవర్క్ ఇది రాయకండి. ఇది రాస్తే మళ్ళీ బల్కీగా అవుతుంది అది. సో ఒకవేళ రాస్తే స్టడీ అవర్కి లేదా ఏదైనా ఒక చిన్న టాపిక్ ఇచ్చి దాన్ని చదువుకోమని రాయవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్, వన్స్ సిలబస్ అయిపోయింది అనుకోండి, వన్స్ సిలబస్ ఈజ్ కంప్లీటెడ్ డిసెంబర్లో కానీ జనవరిలో 5 or 6 days కానీ యాజ్ పర్ సిలబస్. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏ టాపిక్స్ రాకూడదు. జనవరి
ఫస్ట్ వీక్ తర్వాత ఇందులో అన్ని డాషెసే ఉండాలి. ఎక్కడ టాపిక్ టీచింగ్ ఇన్ ద క్లాస్. సో ఇందులో అన్ని డాషెసే ఉండాలి. ఎందుకంటే సిలబస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చెప్పాం క్లాస్లో. సో ఏం చేస్తాం అప్పుడు రివిజన్ చేస్తాం. సో జనవరి నుంచి మీకు రివిజన్ ఎక్కువగా ఉంటుంది, రివిజన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో జనవరి నుంచి రివిజన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక రివిజన్ టాపిక్ ఇవ్వండి. సో డిసెంబర్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం మనకి సిలబస్ ఎక్స్ప్లెనేషనే ఉంటుంది. ఆ సిలబస్ కంప్లీట్ కాదు. సో మన ఇంగ్లీష్ ప్రకారం మిగతా సబ్జెక్ట్స్ మీ అకాడమిక్ ఆర్గనైజర్లో ఏ సిలబస్ ఉంది, ఏ మంత్లో ఫినిష్ చేయాలనేది చూసుకొని దాని ప్రకారము చేసేయండి. రైట్. సో మనకి జనవరి నుంచి మ్యాక్సిమం రివిజన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ రివిజన్ చేసిన నెక్స్ట్ డే స్లిప్ టెస్ట్ కానీ స్టడీ అవర్ కానీ లేదా హోంవర్క్ కానీ ఇచ్చే ప్రయత్నము చేయండి ఆఫ్టర్ రివిజన్. సో జనవరిలో ఏది మొదలవుతుందంటే ఈ రెండు కాలమ్స్ సిలబస్. ఇఫ్ సిలబస్ కంప్లీటెడ్ ఇన్ యువర్ సబ్జెక్ట్ దెన్ టాపిక్ టు బి రివైజ్డ్ ఆన్ దిస్ డే, ఇది స్టార్ట్ అవుతుంది. అండ్ రివిజన్ యాక్టివిటీ లైక్ మేకింగ్ దెమ్ స్టడీ, టెస్ట్, హోంవర్క్, క్విజ్, మాక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ ఇవి స్టార్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ సండేస్ కానీ సెకండ్ సాటర్డేస్ కానివ్వండి, హాలిడేస్ కానివ్వండి, ఈ థర్డ్ దాంట్లో రాయాలి. ఈ రెండు స్కిప్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. హాలిడేస్లో కానివ్వండి, సెకండ్ సాటర్డే కానివ్వండి, సండేస్లో కానీ ఈ థర్డ్ కాలం ఉంది కదా, రివిజన్ యాక్టివిటీ లైక్ మేకింగ్ దెమ్ స్టడీ, టెస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో దీంట్లో రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది మీకు క్లియర్ కట్గా ఉంది. సో జనవరి నుంచి మనం ఏమనుకున్నాం, రివిజన్ స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో ఒకరోజు రివిజన్ చేయండి, ఇంకో రోజు టెస్ట్ పెట్టండి. అంటే జనవరి నుంచి ఈ రెండు కాలమ్సే మనం యూజ్ చేస్తాం, ఈ కాలం యూజ్ చేయం. ఏది టాపిక్ టీచింగ్ ఇన్ క్లాస్ అనేది యూజ్ చేయం జనవరి నుంచి. సో జనవరి అండ్ ఫిబ్రవరి ఈ రెండు టాపిక్సే మనం ఈ రెండు కాలమ్స్లలోనే ఎక్కువగా మనము రాస్తూ ఉంటాం. సో లాస్ట్లో ఇంకొకటి ఫిబ్రవరి ఎండింగ్లో ఏం చేయండి అంటే, ఫిబ్రవరి ఎండింగ్లో ఐపీ మోడల్ పేపర్, క్వశ్చన్ పేపర్ వాళ్ళకి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే 28 లోపే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఒక 2-3 రోజులు దేనికి 1 or 2 days క్వశ్చన్ పేపర్, మోడల్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్కి పెట్టండి 1 or 2 days. ఇంకొక 1 or 2 days ఏం చేయండి అంటే క్లారిఫికేషన్ ఆఫ్ డౌట్స్. పిల్లలకి ఏమన్నా డౌట్స్ వస్తాయి సబ్జెక్ట్లో కానివ్వండి, లేదా టాపిక్స్లో కానివ్వండి, లేదా ఐపీ మార్చ్ ఎలా రాయాలి, ఎలా ఆన్సర్ చేయాలి, సో ఎలా ప్రజెంటేషన్ చేయాలి, సో దీనికి సంబంధించిన ఐపీ రిగార్డింగ్ సో ఏం రాయాలి ఫిబ్రవరి ఎండింగ్లో అంటే డౌట్స్ క్లారిఫికేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ రిగార్డింగ్ ఐపీఈ మార్చ్ 2025. సో ఈ విధంగా రాయండి. సో ఇలా మీరు కనుక రాస్తే సో పర్ఫెక్ట్గా యాక్షన్ ప్లాన్ అవుతుంది. సో కన్ఫ్యూజన్ లేదండి. సో మెల్లిగా నిదానంగా సో కొంచెం ఆలోచించండి. ఏది రివిజన్ ఇచ్చినా నెక్స్ట్ డే మళ్ళీ స్లిప్ టెస్ట్ కానీ హోంవర్క్ కానీ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఒక రోజేమో రివిజన్ కాలంలో వస్తుంది, నెక్స్ట్ డే ఏ కాలంలో రావాలి మళ్ళీ అంటే సో ఇది థర్డ్ కాలంలో రావాలి. స్లిప్ టెస్ట్ కానివ్వండి, స్టడీ అవర్ కానీ హోంవర్క్ కానీ ఇచ్చే ప్రయత్నం. అంటే మనం రివిజన్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, టెస్ట్ పెడతాం కదా. సో అట్లా ఫిబ్రవరి మొత్తం 28 వరకు రాసే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది యాక్షన్ ప్లాన్కి సంబంధించిన వీడియో. ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీరేం చేయండి అంటే నా నెంబర్కి కాల్ చేయవచ్చు మీరు. సో కాల్ చేస్తే మీకు మళ్ళీ మీకున్న డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడం జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, ఇది హౌ టు రైట్ యాక్షన్ ప్లాన్ ఫర్ 90 days అనేది సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.